బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. సినీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కల్కి 2898 ఏడి మూవీ సందడి షురూ అయింది. దేశవ్యాప్తంగా కల్కి సినిమా రిలీజ్ అయింది. ఉదయం నుంచి బెనిఫిట్ షోలతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా మామూలుగా లేదు. అన్ని థియేటర్లలో వద్దకు ప్రభాస్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఇక ప్రీమియర్స్ మొదటి షో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆడియన్స్ తమ రివ్యూలను పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహాభారతంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకుని కల్కి 2898 ఏడి సినిమాను రూపొందించారు. ఇక ఫస్ట్ షో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ అయితే రచ్చరచ్చ చేస్తున్నారు. మూవీ చూసి అద్భుతమైన విజువల్ వండర్ మాస్టర్ పీస్ అంటూ రివ్యూలు ఇస్తున్నారు. ఇండియన్ సినిమాలో ఎప్పుడు చూడనటువంటి సినిమా అని కళ్ళు చెదిరే విజువల్ స్టోరీ టెల్లింగ్ తో ప్రతి ఒక్కరూ స్టన్ అవ్వడం అంటున్నారు. ఇక మాటలేవు అంతే అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదటి 30 నిమిషాలు మహాభారతం ఎపిసోడ్ కేక పుట్టిస్తోందని, ప్రతి ఫ్రేమ్ ప్రతి షాట్ అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఒక డివైన్ ఫీలింగ్ వచ్చిందని సినిమా చూసిన ఫ్యాన్స్ తెగ రచ్చ చేస్తున్నారు. ఇక క్లైమాక్స్ చూస్తే ఎవరైనా ఫేక్ అవ్వాల్సిందేనంటూ షేక్ అవ్వాల్సిందేనంటూ మరో నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సినిమా అంటే ఇది, ప్రభాస్ అంటే ఏమిటో చూపించిన సినిమా అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తంగా కల్కి 2898 ఏడి సినిమా ఇండియా దద్దరిల్లిపోయి హిట్ అవుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ కూకట్పల్లి బ్రహ్మాబాద్ థియేటర్ నుంచి లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్ చెప్పండి, అయితే కల్కి చూసిన ప్రతి ఫ్యాన్ ఇంకా ఆడియన్స్ అయితే చాలా షేక్ అయిపోతున్నట్లు చెప్తున్నారు. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? సందడి వాతావరణం అయితే అక్కడ కనిపిస్తుంది. మనం చూడవచ్చు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా కల్కి 2898 ఏడి సినిమా అయితే ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4:30కు ప్రివరీ మార్నింగ్ షోతో ప్రారంభమైనటువంటి ఈ సినిమా అయితే రెండో షో ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. మనం ప్రస్తుతం హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఉన్నటువంటి మల్లికార్జున అదేవిధంగా భ్రమరాంబ థియేటర్ల వద్ద అయితే ఉన్నాం. మనం చూడవచ్చు తెల్లవారుజామునే అంటే ఉదయం 12 గంటల తర్వాతనే ఇక్కడికి ఫ్యాన్స్ చేరుకోవడం జరిగింది. ఎందుకంటే బెనిఫిట్ షో కాబట్టి అభిమానులు కనుక పూర్తి స్థాయిలో వచ్చినట్లయితే షో వేస్తారనేటువంటి ఒక ఆసక్తితో అయితే అభిమానులు థియేటర్ల వద్ద బార్లు తినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే కల్కి సినిమా ఊహించిన దానికంటే కూడా చాలా గొప్పగా సినిమా ఉందని చెప్పేసి కూడా అభిమానులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నింటినీ కూడా కల్కి 2898 ఏడి సినిమా అయితే బ్రేక్ చేస్తుందని ఫస్ట్ ఏదైతే ప్రివరీ మార్నింగ్ బెనిఫిట్ షో చూసినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. థియేటర్ల వద్ద అయితే భారీ సందడి నెలకొంది. ఎందుకంటే తమ అభిమాన హీరో ప్రభాస్ నటించినటువంటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి కల్కి సినిమా ఏదైతే ఉందో భారీ విజయం సాధించిన నేపథ్యంలో అయితే ఇక్కడ అభిమానులతో పాటు వచ్చినటువంటి ప్రజలందరూ కూడా సినిమా చాలా బాగుందని, ఎందుకంటే కల్కి సినిమా కల్కి అనే పేరులోనే ఉంది. కలియుగానికి సంబంధించినటువంటి ఒక స్టోరీ, అంటే మనకు బిఫోర్గా ఉన్నటువంటి మహాభారత ప్రస్థానమే కానీ అదేవిధంగా చారిత్రక ఇతిహాసాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా మనకు చూసుకుంటే 2898వ సంవత్సరంతో కలియుగానికి సంబంధించినటువంటి ఏ విధంగా చరిత్ర ఉండబోతుందన్నటువంటి ఒక భవిష్యత్తును కూడా కల్కి సినిమాలో చూపించినట్లయితే ఫ్యాన్స్ అయితే కొంత ఆనందంతో సినిమా చాలా హిట్ అయిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి థియేటర్లలో మనం చూడవచ్చు. ఇప్పటికే 600 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించినటువంటి ఈ చిత్రం అయితే పూర్తి స్థాయిలో ఇటు ప్రేక్షకుల ఆదరణ పొందిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం గతంలో ప్రభాస్కు ఇంత పెద్ద హిట్ అంటే మనం బాహుబలి తర్వాత చెప్పుకోదగ్గ హిట్ అయితే లేదు, కానీ కల్కి సినిమా అనేది పూర్తి స్థాయిలో భారీ హిట్గా అయితే ఇప్పటికీ అభిమానులు కానీ చూసినటువంటి సినిమా ప్రేక్షకులు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజుతో పాటు రానున్న 3 రోజుల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంలో సింగిల్ స్క్రీన్లతో పాటు మల్టీప్లెక్స్లలో ఆల్రెడీ ఇప్పటికే టికెట్స్ బుక్ అయిన నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ప్రవాహం అంటే ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాను ఆదరిస్తారు. రానున్న 10-15 రోజుల పాటు కూడా అన్ని థియేటర్లలో ఇదే హడావిడి ఉంటుందని చెప్పేసి ఇటు అభిమానులు చెప్తున్న నేపథ్యంలో మనం ఇప్పటికే చూడవచ్చు బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలలో అయితే 200 నుంచి 300 కోట్ల రూపాయలలో ఇప్పటికే సినిమాలు ముందుకు సాగిన నేపథ్యంలో సుమారు 2000 కోట్ల రూపాయల ఆదాయం కూడా ఈ సినిమాకు రానున్నట్లయితే ఇటు మేకర్స్ కానీ ఇటు చూసినటువంటి ప్రేక్షకులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి థియేటర్ల వద్ద కొనసాగుతోంది. ప్రసన్న. ఓకే రామ్ ప్రసాద్, థ్యాంక్ యూ.